హలో అండి, ఐమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఈ రోజు మనతో పేషెంట్ ఉన్నారనమాట. 1 year బ్యాక్ వచ్చారనమాట. 10 years అయింది పెళ్ళయ్యి. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. పాపం 1-2 months ఫస్ట్ వద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళా ఎలా ఉంటుందో ఏంటో ఇవంతా అని చెప్పి భయపడ్డారు. కానీ యాక్చువల్ గా తిని రావడానికి సెకండ్ రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వెళ్ళి చెప్పారు. అవును మేడం. సో ఎప్పుడైతే చాలా మంది సక్సెస్ అయ్యారు, వాళ్ళు వెళ్ళి తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆగిపోయావు, రా మేము అయ్యాం అందరం అంటే, సో దాన్ని అప్పుడు తన ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఇది చాలా మంది భయపడతారండి. సో తిను చెప్తున్నది యాక్చువల్ గా ఫ్యాక్ట్. సో ఫైనలీ ఈ వీడియో చేయడానికి కూడా నేను అదే రీజన్. ఇప్పుడు తిను రావడానికి ఏంటి అంటే ఇంకొకరు చెప్పారు కాబట్టి తిను వచ్చింది. ఫస్ట్ మీరు అన్నట్టే నేను భయపడ్డాను మేడం. సేమ్ అదే భయం, అదే రీజన్ తో నేను మానేసానండి. అంటే IVF అంటే ఏమో ఎలాగుంటది, ఏంటి తట్టుకోగలనా లేదా, చేయించుకున్నాక నుంచి అవుద్దా లేదా, ఈ టెన్షన్ తోటే మానేసానండి. చాలా మంది చేయించుకుని చెప్పారు ఖచ్చితంగా అవుద్ది, వెళ్ళు మేము చేయించుకున్నాం, నువ్వు మాకన్నా ముందు వెళ్ళవు, లేట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారని ప్రొసీడ్ అయ్యానండి. సో ఈ రోజు ఈ సక్సెస్ఫుల్ గా తను ప్రెగ్నెంట్ అన్న న్యూస్ అన్నది వింటున్నాం అనమాట. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేశారా రిజల్ట్? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఏంటా అనేసి అనుకున్నా, చాలా భయంగా ఉందండి. నిజంగా ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అవడం అన్నది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్, దేవుని దయ వల్ల చక్కగా ప్రెగ్నెంట్ అయిపోయారు. సో వి విష్ దెమ్ మంచిగా బిడ్డకు జన్మనిచ్చి మంచిగా వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కమ్ యాస్ ఎ ఫ్యామిలీ అంటాం, భార్యాభర్తలుగా రండి, బిడ్డతో కలిసి ఒక ఫ్యామిలీగా తిరిగి వెళ్ళండి అంటాం అనమాట. వి విష్ దెమ్, మన అందరి వ్యూవర్స్ నుంచి వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.